దేవా, ప్రజెంట్ నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో నిద్ర కూడా పట్టట్లేదు నాకు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత నాకు చాలా ఉంది దేవా. నువ్వు జోక్యం చేసుకోకపోతే మాత్రం నా వల్ల కాదు. మామూలు విషయాలైతే నేను అంతగా పట్టించుకోను, నిన్నంతగా ఇబ్బంది పెట్టను, కానీ ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు. నాకు ఈ పరిస్థితుల్లో నీవే సహాయం తండ్రి. దయచేసి ఇదిగో నాకు తిండి పట్టట్లా, నిద్ర పట్టట్లా, కొంచెం నన్ను కనిపెట్టు. నీ అవసరత నాకుంది, నాకు సహాయం ఇచ్చు. తమ్ముడు, నా చెల్లి, నువ్వు ఒకప్పుడు బలహీనుడివి కావచ్చు, బలహీనురాలివి కావచ్చు, నువ్వు చెడ్డ వ్యక్తివి అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ ఒక్కడే చెప్తున్నా సూటిగా, నువ్వనేవాడివి, నువ్వనేదానివి ఉనికిలోకి వచ్చావంటే ఆయన నిన్ను ప్రేమించే ఉనికిలోకి తెచ్చాడు ఆయన. కోట్ల మంది పురుషులున్నా తృప్తి చెందని ప్రభువు నువ్వు పుట్టిన తరువాత తృప్తి చెందాడు. రైట్, నా బిడ్డ వచ్చేసాడు లైన్లోకి. ఏం బిడ్డ? నీ బిడ్డ చెడిపోయిన బిడ్డ, అది చండాలుడు అని దూతలంటే కొద్దిగా ఆగండి అంటాడు. కొద్దిగా ఆగండి, అది చెడిపోయినోడు కదా, అది చేదరోడు కదా, ఆడు అందరి చేత ఊపించుకుంటాడు కదా. అందరు చేతులెత్తి నమస్కారం చేసేవాడు అవుతాడు, వాడు చేతులెత్తి వందనాలు చెప్పేవాడు అవుతాడు. ఇలా ఉంది కదా, చేస్తాడు. ఈ చేతులతో నిర్మించుకున్న ఒకనాటికి టర్న్ అవుతాడు, టర్న్ అయిద్ది, మలుపు తిరిగిద్ది, నాతో కనెక్ట్ అయిద్ది. నేను తనను ప్రేమించి నిర్మించి తనని గుర్తెరిగి నన్ను హత్తుకుంటాడు. ఆ దినాన నేను నా బిడ్డని ఎత్తుకుంటాను, ఎత్తి లోకానికి చూపుతాను. కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు, కానీ గుండెల్లో వేదన. ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు. ఏడిస్తే అదొక చిన్నతనంగా ఉంటుంది, ఎందుకు లేని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు మాట్లాడమంటున్నాడు. కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటాం, కొంతమంది ఎవ్వరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని ఏడ్చుకుంటారు. ఎవరెవరు ఎక్కడ ఎలా విలపిస్తున్నారు, ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారు నాకు తెలియదు, నా దేవునికి తెలుసు. కానీ ఈ శుభదినాన, ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. అంతేకాదు నేను నిన్ను అంతేకాదు ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేతును, దరిద్రులుగా ఉంచను, శాపగ్రస్తులుగా ఉంచను, వారిని సమృద్ధి గలవారుగా, ఆస్తికర్తలుగా నేను చేతును అంటాడు సామెతల్లో. జ్ఞానమై ఉన్న యేసు మాటలవి.